హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను మా ఆడపడుచు కలిసి వ్రతం అయితే చేసుకున్నామండి. చాలా బాగా చేసుకున్నాం. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే నేను ఉదయం 4 గంటలకైతే లేచానండి. లేచేసి స్నానం చేసి వచ్చేసాను అనమాట. పూర్ణం బూరెల కోసం అయితే ఇక్కడ నేను శనగపప్పు అయితే నానబెడుతున్నానండి. నేను రెసిపీ అయితే మొత్తం ఏం షూట్ చేయలేదు, కానీ ఒక 7 రకాలు అయితే పిండి వంటలు అయితే చేశానండి. చూడండి, శనగపప్పు అయితే ముందుగా ఫస్ట్ నానబెట్టేసుకుంటే మనకు ఒక గంట నానబెట్టుకోవాలి కదా. అందుకనే ప్రసాదాలన్నీ ముందు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే పూజ ప్రశాంతంగా చేసుకోవాలని అనుకున్నాను. అందుకే శనగలు, బియ్యం, అలానే మినప్పప్పు అయితే నైటే నానబెట్టుకున్నానండి. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఒక్కొక్కగా పనులు. ఫస్ట్ అయితే స్టవ్ మీద నేను ఇలా బియ్యం అలానే పెసరపప్పు అయితే కలిపేసి చక్కెర పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే ఇక్కడైతే చక్కెర పొంగల్ కోసం అయితే గిన్నెని అయితే పెట్టేసుకున్నాను. అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. అటువైపు అయితే నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. రెండు వైపులో 2 చేసుకుంటే మనకి హడావిడిగా తెల్లవారి అన్ని ప్రసాదాలు చేసుకోవాలి కదా. అందుకే ఇటువైపు ఇది చేసుకొని అటువైపు అయితే అన్నం అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇక్కడ జీడిపప్పు అలానే కిస్మిస్ అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇటు ఇది అవుతుంది, అటుపక్క పప్పు కూడా గ్రైండర్లో అయితే పప్పు వేసేసాను. అటువైపు పప్పు అయితే మిక్సీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, వీటిని తీసి గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడైతే నెయ్యిలో అయితే బియ్యం అలానే పెసరపప్పు అయితే కొద్దిగా వేయించుకుంటున్నాను. ముందుగానే కడుక్కోలేదండి, కొద్దిగా వేగిన తర్వాత కడిగేసి వాటర్ వేసేసి ఇదైతే ఉడికించుకుంటున్నాను. ఈలోపు పులిహోర కోసం అయితే చింతపండు ఇలా నానబెట్టుకున్నాక మనం అన్నం అయితే మనది ఉడికిపోయింది కదా, అన్నం కూడా చల్లార్చుకోవడానికి ఇలాగ పెద్ద ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇందులోనే మన ప్రసాదాలు అయితే నేను ఇక్కడ ఒకేసారి పెట్టుకున్నాను. అలానే దద్దోజనం కోసం అయితే కొద్దిగా అన్నాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలానే కొబ్బరి అన్నం కూడా చేశాను. కొబ్బరి అన్నం కోసం కూడా కొద్దిగా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. రెసిపీ షూట్ చేయలేదు, అందుకని ఏం చూపించలేదండి. ముందుగా అయితే మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒకవైపు అయితే పూర్ణం కోసం శనగపప్పు అలానే శనగలు అయితే ఇక్కడ ఉడికించుకుంటున్నాను. ఈలోపు అన్నం అయితే చల్లార్చుకుంది కదా, పోపు అయితే పెట్టేశానండి. అన్నీ ఒక 1 by 1 అన్నీ చేసుకొని మన ప్రసాదాలన్నీ 7 రకాల ప్రసాదాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. పులిహోర అయితే ఇక్కడ పులిహోర అలానే చక్కెర పొంగలు, ఇటువైపు బూర్ల కోసం శనగపప్పు గట్ట పెట్టేశాను కదా, ఒకటి తర్వాత ఒకటి ప్రసాదాలు అయితే అన్నీ చేసేసాను. ఇప్పుడు పూజలోకి చూడండి. పూజలోకి అయితే ఇక్కడ మా ఆడబడుచు నేను కలిసి అన్నీ చేసి సిద్ధంగా చేసుకున్నాం. పూజ చేసుకున్నప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదండి. అందుకని ముందుగా ఈ క్లిప్ అయితే తీసానుతో ఇది పెట్టేశాను. ఇలా అన్నీ ఉంచుకున్న తర్వాత పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నామండి. నైవేద్యాలు కూడా అన్నీ పెట్టేశాను. చూడండి, చక్కగా మాదైతే పూజ గది చాలా చిన్నదండి. ఆ చిన్నదిలో మొత్తం అంతా చేసుకొని పూజ మొత్తం ప్రశాంతంగా చేసుకున్నాం. నైవేద్యాలు కూడా బూర్లు, గారెలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, శనగలు, సలివిడి, పానకం అన్నీ పెట్టేసుకున్నాను. ఈలోపు మా అక్క కూడా వచ్చారు. మా అక్కకైతే కాళ్ళకి పసుపు రాసేస్తున్నారు మా ఆడపడుచు. తర్వాత తాంబూలం తీసుకుని కూడా ముత్తైదులు వచ్చారండి. వాళ్ళకు కూడా మా ఆడపడుచు అయితే కాళ్ళకు పసుపు రాసి పారాయణ అయితే పెట్టేశారు. ఇలానే ఇద్దరం కలిసి అయితే చేసుకున్నామండి. అన్నీ మా ఆడపడుచు అయితే అన్నీ చేయించాం. ఇదిగోండి, మా ఆడపడుచు అయితే తాంబూలానికి అయితే ముందుగా ముత్తైదులకైతే చంద్రం, బొట్టు, పువ్వులు అలానే అన్నీ పెడుతున్నారు. మీకు అందరికీ తెలిసే కదా, మా ఆడపడుచు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది.
ఈ సంవత్సరం ఇక్కడ చేస్తుంది, వచ్చే సంవత్సరం అయితే వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో చేస్తారు. చూడండి, నేను ఇక్కడైతే ముగ్గురు ముత్తైదులకైతే బలిదానం ఇప్పిస్తున్నామండి. ఇదిగోండి, అందరికీ తాంబూలం అయితే ఇచ్చేస్తుంది. పూజ అయితే నిష్టగా ఇద్దరం చాలా చక్కగా అయితే చేసుకున్నాం. ముగ్గురికి ఇచ్చేసాక ఇక్కడ అక్క అయితే అక్షింతలు ఇస్తున్నారు. చాలా చాలా బాగా చేసుకున్నామండి. సింపుల్గా అయినా మంచి ప్రశాంతంగా అయితే చేసుకున్నాం. ఇక్కడ అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నది. తర్వాత మేము కూడా, నేను అక్క కూడా బొట్టు పెట్టేసి మా ఇంట్లో ఇలా బొట్టు పెట్టేసి సింపుల్గానే చేసుకున్నామండి. ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం. తర్వాత మేము కూడా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ టైం బ్లాగ్ చేసేటప్పుడు ఇంకా నీట్గా చేస్తానండి. ఇప్పుడిప్పుడే కొత్తగా చేస్తున్నాను కదా, అందుకనే ఇలా అక్కడక్కడ తీసాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు అయితే బాగా చేస్తాను. మేము కూడా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముత్తైదులు అయితే వెళ్ళిపోయారండి. తర్వాత సాయంత్రం సంధ్యాదీపం కూడా పెట్టేశాను. ఇంతేనండి, ఇలా చేసుకున్నాం మా వరలక్ష్మి వ్రతం అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను చేస్తాను. అలానే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.